రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసిన బంధుమిత్రులు, విద్యార్థులారా, ఈ సందర్భంగా నేను తప్పకుండా మాట్లాడాలా, ఎందుకంటే నా మీద ఒక గురుతర బాధ్యత ఉంది. ఒకటి, రాణి మేడం గారు మా స్కూలే కాకుండా మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, కాబట్టి తప్పకుండా నేను మాట్లాడాలా. అలాగనే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, రాణి గారి ఫ్యామిలీస్కి మా ఫ్యామిలీకి సిమిలారిటీస్ ఉన్నాయి. ఇక వెంకటేశ్వర్ల సార్ తర్వాత మాట్లాడతాను. మొదటగా నేను నా నేటివ్ మండల్ కటంగూరు మండలంలో హెడ్ క్వార్టర్లో ఎప్పుడైనా ఒకసారి పనిచేయాలని ఎప్పటి నుంచో కలలు కంటూ ఉండేవాడిని. ఆ సందర్భంలో ఒకసారి ట్రాన్స్ఫర్లు అయినప్పుడు మరి బావ వెంకటేశ్వర్లు దుర్మార్గుడు నాకు రాకుండా ఆయన వచ్చింది ఇక్కడికి. సరే, ఇంకా చాలా సమయం ఉంది కదా, ఎప్పుడైనా దొరకకపోతుందా కటంగూరు అనుకున్న సందర్భంలో 2015లో నా తమ్ముడు బాలరాజు కొంక నాకు జస్ట్ ఒక నెంబర్ ముందు కటంగూరు కొట్టేసిండు. ఇన్ని పోయినాయి, 2024లో అయినా కనీసం నాకు దొరుకుతుందేమో అని ఆశపడుతున్న రోజుల్లో మళ్ళీ ఈ దుర్మార్గుడే మా సిస్టర్ పేరు అందులో పెట్టి నాకు ముందు పెట్టిండు. నేనేమనుకున్నా అంటే ఇక నా కటంగూరు దొరకదులే అనుకున్నా, కానీ అదృష్టవశాత్తు సిస్టర్ తర్వాత నాకు ఇక్కడ ప్లేస్ దొరికింది. అయితే వచ్చేంత వరకు నేనేమనుకున్నా అంటే నాకు ఎప్పుడు అడ్డం వస్తున్నాడు వెంకటేశ్వర్లు లేదా మా సిస్టర్ అడ్డాన్ని పెట్టిండు అనుకున్నాను. కానీ ఇప్పుడేమనుకుంటున్నానంటే పనిచేసిన ఈ 2 సంవత్సరాలైనా ఇలాంటి మేడంతో పనిచేస్తే చాలు అనే ఒక అభిప్రాయం నాలో కలగడానికి కారణం ఏంటంటే పెద్దలందరూ చెప్తూ వచ్చారు, నేను ప్రత్యేకంగా చెప్పాల. మొదటిది, వారు నిన్న ఒక్కరోజే సెలవు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు నిన్న ఒక్కరోజే సెలవు పెట్టుకున్నారు, అది కూడా ఈ ప్రిపరేషన్స్ కోసం పెట్టుకున్నారు. అలాగే వారికి ఉన్న హాఫ్ డేలు కానీ ఇతరత్ర సెలవులు ఏమైనా ఉన్నా ఏమీ వాడుకోలేదు. మాలో చాలామంది సకల జనుల సమ్మె ఒక 16-17 సెలవులు ఉంటాయి, వాటిని ఎప్పుడు వాడుకుందామని ప్లాన్ చేసుకుంటాం. వారు దాన్ని కూడా ప్లాన్ చేసుకోలేదు, అన్నీ అలాగే వదిలిపెట్టారు. దీని ద్వారా మనకేమర్థమవుతుందంటే వృత్తి పట్ల వారికి ఉన్న అపారమైన గౌరవం. రెండో విషయం, వారు 6th క్లాస్ టీచర్. ఇక్కడ చాలామంది టీచర్స్ ఉన్నారు. ఐ త్రో ఏ ఛాలెంజ్ టు యూ ఆల్. మా దగ్గర 6th క్లాస్ మీరు ఒక వారం మేనేజ్ చేస్తే యూ విల్ బీ ష్యూర్లీ అవార్డెడ్ స్టేట్ లెవెల్ అవార్డు. అంత కాంప్లికేటెడ్ అంటే అనను, కానీ పిల్లలు తెలియక 6th క్లాస్ కదా, కొత్తగా వస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ క్లాస్ డీల్ చేయడం. అలాంటి క్లాస్ ఫస్ట్ పీరియడ్ వెళ్ళి ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ షీ నెవర్ యూజెస్ తెలుగు వర్డ్స్, తెలుగు లాంగ్వేజ్. త్రూఅవుట్ ద పీరియడ్ షీ యూజెస్ ఇంగ్లీష్ ఓన్లీ. మరి వాళ్ళకి అర్థమవుతుందా అంటే షీ యూజెస్ వెరీ సింపుల్ లాంగ్వేజ్. సో దట్ ఈస్ ద motivation for us all. Because it is English medium school, we have to use 24 hours only English language. So she is an inspiration to us all. కాబట్టి మన టీచర్స్ అందరం కూడా వారికి ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. ఏంటంటే మేము ఇప్పటి నుంచి అందరం ఇంగ్లీష్లోనే మాట్లాడతాం, మా పిల్లలకు కూడా ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. ఆ విధంగా ఆంగ్ల మాధ్యమం అనే దాన్ని మేము సార్థకత తీసుకొస్తామని ఒక అష్యూరెన్స్ ఇద్దాం వాళ్ళకు. అలాగే ఇక వారి క్యారెక్టర్ చూస్తే మరి వచ్చిన బ్యాక్గ్రౌండ్ అంత గొప్పది కాబట్టి వారు ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటారు, అవసరమైన వరకే మాట్లాడతారు. అనవసరమైన విషయాలు ఏదైనా ఒకటి సందర్భం వస్తే
కామ్గా ఉంటారు లేదా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారు ఏమైనా ఆలోచన అంతా కూడా క్లాసులో ఎలా బోధించాలి, అలాగే పిల్లలకు ఇంకింత మెరుగైన మరిన్ని మార్క్స్ రావడానికి ఎలా కృషి చేయాలని వాళ్ళు తపన పడుతూ ఉంటారు. ఇక్కడ ఈ ముగ్గురు ఉన్న ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్స్ని వారికి హై స్కూల్ 9th 10th బోధించే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడున్న 6th 7th విద్యార్థులను హై స్కూల్కి పంపే లోపల మంచి ఫౌండేషన్ వేసి మాకు ఒక మంచి ఫౌండేషన్ పడ్డ విద్యార్థులని 8th మాకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.